ఇరాన్ సమస్య ఏంటయ్యా అంటే ఐఆర్జీసీ లీడరా, మొక్తజా కొమైనీ లీడర్షిప్ చేస్తున్నాడా, వాళ్ళ విదేశాంగ మంత్రి లీడర్షిప్ చేస్తున్నాడా, వాళ్ళ రక్షణ మంత్రి లీడర్షిప్ చేస్తున్నాడా, వాళ్ళ స్పీకర్ లీడర్షిప్ చేస్తున్నాడా తెలియదు. ఇప్పుడు మన దేశంలో డెమోక్రసీలో మన విధానం ఉంది. ప్రధానమంత్రి నిర్ణయం తీసుకుంటారు, అవసరమైతే రక్షణ మంత్రి, ప్రధాని డిప్యుటేషన్ మీద ఆ పని చూస్తారు, ప్రధాని ఆదేశాల మేరకు విదేశాంగ మంత్రి మాట్లాడతారు, ఇక ముఖ్యమైనటువంటిది అవసరమైతే రాష్ట్రపతి. ఇది ఒక ప్రొసీజర్ ఉంది. ఇరాన్లో కూడా అట్లా ప్రొసీజర్ ఏంటి అంటే ఫస్ట్ పొజిషన్ మొక్తజా కొమైనీ, వాళ్ళ సుప్రీము. చట్ట ప్రకారం వచ్చేటప్పటికి ప్రెసిడెంట్. అసలు ప్రెసిడెంట్తో చర్చలు జరగట్లేదు, వీళ్ళతో చర్చలు జరిగినాయి అని చెప్తున్నారు. ఇప్పుడు స్పీకర్ మొన్న వచ్చాడు, ఎవరు పంపించారు? ప్రెసిడెంట్ పంపించాడా? లేదు, అక్కడ విదేశాంగ మంత్రి మాట్లాడుతున్నాడు, ఎవరు చెప్పారు ఆయనకి? మొక్తజా కొమైనీ చెప్పాడా? ఈవెన్ ప్రెసిడెంట్ మాట్లాడాలని మొక్తజా కొమైనీ చెప్పాలా? ఓవరాల్గా గందరగోళం ఉంది. అందుకని కాల్పుల విరమణ ఒకళ్ళు మాట్లాడుతున్నారు, కాల్పులు ఒకళ్ళు చేస్తున్నారు. హార్ముజ్ జలసంధిని దిగ్బంధాన్ని విడిచిపెట్టామని ఒకళ్ళు చెప్తున్నారు, హార్ముజ్ జలసంధి దగ్గర గన్నర్స్ని పంపించి కాల్పులు ఇంకొకళ్ళు జరుపుతున్నారు. ఎవడితో అందరితో ఇలా గందరగోళంగా ఉంటే కష్టం, అవి తలనొప్పి అవుతుంది రాబోయే రోజుల్లో.